భార్యాభర్తల గురించి పెళ్ళైన వాళ్ళందరూ ఇదేనా జీవితం, ఇదేనా భార్యాభర్తల బంధం, పెద్దవాళ్ళైనాక అనుభవించే అనుభూతులు చాలా అందంగా ఆనందంగా ఉంటాయి. పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటా హలో మై ఫ్రెండ్స్, ఈరోజు మనం భార్యాభర్తల గురించి చెప్పుకుందాం. మాట్లాడుకోవటం కాదు, ఇది చెప్పుకోవాలి. ఎందుకంటారేమో, మాట్లాడుకోవటం అంటే భార్యాభర్తలు మాట్లాడుకోవటం అవుతుంది, కానీ మనం వాళ్ళ గురించి చెప్పుకోవటం అవ్వదు. కాబట్టి చెప్పుకుందాం. ఈ భార్యాభర్తల గురించి పెళ్ళైన వాళ్ళందరూ ఇదేనా జీవితం, ఇదేనా భార్యాభర్తల బంధం అని అనుకునేవాళ్ళు ఉన్నారు. పెళ్లి కానాళ్ళు అమ్మో ఆ జీవితం చాలా అదృష్టం, గొప్ప అనుకునేవాళ్ళు ఉన్నారు. కాబట్టి నేను చెప్పేదాన్ని మీరు చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివరిదాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ విషయం గురించి. అలాగే భార్యాభర్తలు వీళ్ళు ఫస్ట్ 20 సంవత్సరాలు కానీ 25 సంవత్సరాలు కానీ విడివిడిగా ఉంటారు. వాళ్ళు ఎవరు అనేది ఒకళ్ళకొకళ్ళు తెలియదు. కానీ ఎక్కడి నుంచో ఎక్కడో ఒకళ్ళు తెలియని వాళ్ళు ఆ భార్యాభర్తల బంధంతో ముడిపడి ఒకటైపోతారు. అంతకుముందు వాళ్ళ ఇష్టాలు, కష్టాలు అవన్నీ వేరే, ఎవరి వాళ్ళకే ఉంటాయి. కానీ ఆ పెళ్ళైనాక మాత్రం ఆ భార్యాభర్తల ఇష్టాలు అనేవి ఒక్కటే అవుతాయి. అది వాళ్ళ మీద వాళ్ళకున్న గౌరవం, భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి ఉన్న గౌరవంతో ఒకటవుతారు. అదే కష్టాలు అనుకోండి, అంతకుముందు ఎవరి కష్టం వాళ్ళు అనుభవించుంటారు, ఎవరి బాధ వాళ్ళు అనుభవించుంటారు. ప్రతి కుటుంబంలో బాధలు అనేవి ఉంటాయి, కష్టాలు అనేవి ఉంటాయి. వాళ్ళు వాళ్ళగా అనుభవించారు, కానీ ఇప్పుడు అలా అనుభవించరు. ఇద్దరి కష్టాలు ఒకటే. భార్యకి కష్టం వచ్చిందంటే ఆ కష్టాన్ని గురించి భర్త కూడా బాధపడతాడు. అలాగే భర్తకి ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, ఆ ఇబ్బంది ఎలా తప్పించుకోవాలా అని భార్య కూడా బాధపడుతుంది. ఇలా ఉంటుంది పెళ్ళైనాక. అదే భార్యాభర్తలు జీవితాంతం ఉండాలి అని వాళ్ళు అనుకుంటారు, మనం అనుకుంటాం. ఎందుకంటే ఇది జీవితం వరకు ఉండాలి కాబట్టి. ఆ జీవితం వరకు ఉండాలంటే ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు తగ్గించుకొని ఒకళ్ళ మాటని ఒకళ్ళు గౌరవించుకుంటా, విలువిస్తా ఉంటే అప్పుడు చివరిదాకా వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు. ఇవాళ రేపు అందరూ భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఎవరన్నా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి పిల్లలు చిన్నప్పుడే హెల్ప్గా ఇంట్లో ఉంటున్నారు, జరిగిపోతూ ఉంది. సంపాదన ఎక్కువ అవుతుంది. ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటే సంపాదన ఎక్కువ అవుతుంది, కానీ దాంట్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందుల్ని కొంచెం అండర్స్టాండింగ్గా ఇద్దరు కూడా ఉండాలంటే ఆ ఇబ్బందులు కూడా రావు. ఈ వచ్చే
మనస్పర్ధలు కూడా ఎట్టుంటాయంటే చిన్న చిన్న మనస్పర్ధలు. ఏంటంటే నువ్వు తొందరగా ఇంటికి రావు అని భార్య అడిగిందనుకోండి, నేను మగవాడిని కాబట్టి నాకు ఏవో పనులు ఉంటాయి, ఏవో సమస్యలు ఉంటాయని భర్త చెప్తాడు. ఓకే, అది అది కూడా నిజమే. కానీ భర్త వచ్చేసరికి భార్యను కూడా అదే మాట అడుగుతారు, టైంకి రాలేదు అని. అప్పుడు అతను ఆ ఇబ్బందుల గురించి ఆలోచించడు. టైంకి రావాలా, ఇంటికి రావాలా, వంట చేయాలా, ఇవన్నీ కామన్గా జరిగే విషయాలు. ఏమాత్రం కొంచెం తేడా వచ్చినా ఆయన ఓర్చుకోలేడు. ఇలాంటి వాటి కాడ, చిన్న చిన్న మాటల కాడ నువ్వెంత అంటే నువ్వెంత అనుకునేంత దూరం పోతున్నారు ఇప్పుడు. మా రోజుల్లో తప్పున్నా కానీ లేకపోయినా కానీ ఒక మాట అన్నారనుకోండి, తప్పు అయితే తప్పదు, తల ఉంచుకోవాలి. తప్పు లేకపోయినా కూడా కాసేపు తల ఉంచుకునేవాళ్ళం. అప్పుడు వాళ్ళ మనసులో అది ఆలోచించుకొని తప్ప ఒప్ప అని వాళ్ళే తెలుసుకుంటారు అనే అంత ఓర్పు ఉండేది. కానీ వాళ్ళ రోజుల్లో అలా ఓర్పు లేదు. ఎందుకంటారేమో, అప్పుడు హౌస్ వైఫ్గా ఇంట్లో వరకే పని ఉండేది. ఇప్పుడు అలా కాదు కదా. ఇక్కడ ఇంట్లోనూ చూసుకోవాలా, అటు ఉద్యోగం చేసుకోవాలా, పిల్లల్ని సమర్థించుకోవాలా, వాళ్ళకి కొంచెం ఓర్పు తక్కువ అయిపోతుంది. కాబట్టి అప్పుడు భర్త సమర్థించుకోవాలి. ఆయనకేముంటుంది, లేవటం, ఆయన పని ఆయన చూసుకోవటం, జాబ్కి వెళ్ళటం, రావటం, అంతవరకే ఉంటుంది. లిమిట్ అది. ఆయన అలసిపోడు. కానీ ఆడవాళ్ళు వచ్చేసరికి అలసిపోతున్నారు. ఆ చికాకులో ఏదో ఒకటి మాట్లాడతారు. ఏం ఉద్యోగం చేస్తున్నానని అహం, అందుకే ఇలా మాట్లాడుతుందని అతను అనుకుంటాడు. ఆ ఒక్క చిన్న విషయాలను మీరు కనుక అర్థం చేసుకున్నారనుకోండి, ఇప్పుడు మగవాళ్ళని అర్థం చేసుకోమని నేను అంటల్లా, ఆడవాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. పోనీ అంటే అన్నాళ్లే, ఆయనకి ఏం చికాకులు ఉన్నాయని ఒకసారి కాకపోతే ఒకసారి మనం సమర్థించుకోవాలి. ఇలా సమర్థించుకోగలిగితే వాళ్ళకి అసలు తిరిగే ఉండదు జీవితం అంటే. అలా కాకుండా చిన్న చిన్న విషయాలనే పెద్దవి చేసుకొని ఇటు తల్లిదండ్రుల ఫ్యామిలీలోకి వచ్చేసరికి వాళ్ళు బాధపడి వాళ్ళు నలుగురికి చెప్పుకోలేక ఇబ్బందులు పడతా పోతే పోనీలే అని పిల్లల్ని సమర్థిస్తే ఏముంది, డైవోర్స్ దాకా పోతున్నారు. పోయినప్పుడు భార్యాభర్తలు ఏముంది, విడిపోవాలనుకుంటారు, విడిపోతారు. కానీ వాళ్ళ మధ్యన ఉన్న పిల్లలు మాత్రం అన్యాయం అయిపోతారు. వాళ్ళకి తల్లిదండ్రులు ఇద్దరూ కావాలని ఉంటుంది పిల్లలకి. ఎందుకంటారంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇద్దరి ప్రేమను పొందుతారు. కేవలం వాళ్ళు విడిపోయారని ఒకళ్ళ ప్రేమను పొందాలంటే వాళ్ళు చాలా బాధపడతారు. అదొకటి తెలుసుకోండి. మీకోసం కాకపోయినా మీకున్న పిల్లల గురించైనా మీరు ఆలోచించుకోండి. ఫస్ట్లో ఎవరైనా పెళ్ళైన కొత్తలో ఇంటికి వెళ్ళాలి అనే ఆ తొందర భర్తకు ఉంటుంది, మా ఆయన తొందరగా రావాలనే భార్యకు ఉంటుంది. అప్పుడు ఒక అనుభూతిగా ఉంటాయి. కానీ వయసు కాలం పెరిగేసరికి వాళ్ళకి అయ్యే చిన్న చిన్న ఇబ్బందులు అనిపిస్తాయి. అలా కాకుండా ఓర్చుకుంటా ఉండాలనుకోండి, మీరు మీ పిల్లల్ని యోగ్యుల్ని చేసుకొని మీరు చివరి వయసులోకి వచ్చేసరికి ఆ వయసులో మీరు పెళ్ళైన కొత్తలో అనుభవించిన అనుభూతుల కన్నా మీరు పెద్దవాళ్ళైనాక అనుభవించే అనుభూతులు చాలా అందంగా, ఆనందంగా ఉంటాయి. పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటా ఆ వయసులో కాలక్షేపానికి
మాట్లాడుకుంటా, నువ్వు అప్పుడు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు అని చెప్పుకుంటా వాళ్ళిద్దరూ అప్పుడు పొందే ఆనందం చాలా గొప్పగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా జీవితాన్ని చివరంటా వెళ్ళండి, చివరంటా ఆస్వాదించండి. మీ వయసు అయిపోయినాక ఆ వయసులో ఉండే ఆనందం ఏంటో అనేది మీరు పొందకుండా వదిలేసుకోబాకండి. అప్పుడు భార్య మంచం మీద పడుకుంటే లేవలేక భర్త పక్కన కూర్చొని ఆమెని ప్రేమగా పలకరింపులో ఆ భార్య పొందే ఆనందం చాలా ఉంటుంది. అలాంటివన్నీ మీరు మిస్ అయిపోతారు. వాళ్ళు అలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నా కూడా చూసే వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఆది దంపతులు అనుకుంటారు. అలా మీరు కూడా చివరంట ఉండి దాన్ని ఆస్వాదించుకుంటూ ఉన్నారంటే మీ అంత దృష్టివంతులు ఉండరు. ఇది ఒకళ్ళు ఇచ్చేది కాదు, తీసుకునేది కాదు, మీకు మీరు అనుభవించేది. అది తెలుసుకోండి. మీరు మధ్యలోనే మిమ్మల్ని మీరు వదిలేసుకోకుండా చివరి దాకా ఉండి ఆ చివరి సమయంలో మీ యొక్క అనుభూతుల్ని మీరు పంచుకుంటా మీరు పొందే ఆనందాన్ని మీరు పోగొట్టుకోవద్దు. అర్థమైందా? భార్యాభర్తలంటే పెళ్లి చేసుకోవటం, విడిపోవటం అనేది కాదు. చివరి దాకా బతికినప్పుడు ఆ చివరి వయసులో ఆ చివరి క్షణాల్లో అప్పుడు మీరు పొందే ఆనందం ఒక్కోసారి సినిమాల్లో చూస్తారు చూడండి, అది కేవలం చూడటం వరకే. అది మనంగా పొందితే ఎంత ఆనందం ఉంటుందో మీరు అప్పుడు తెలుసుకుంటారు. ఇవన్నీ మేము కూడా అనుభవాలతో చెప్తున్నాం. ఆ అనుభవంలో నుంచే వచ్చినాయే ఈ మాటలు. కాబట్టి మీరు మీ జీవితాలని సంతోషంగా పంచుకోండి. ఇద్దరు ఒకే మాట మీద ఉండండి. ఆ ఒక్క మాట మీద ఎప్పుడైతే ఉంటారో మీకు మనస్పర్ధలు కూడా రావు. అర్థమైందా నేను చెప్పింది? కాబట్టి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లేదా ఇందులో ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా చెప్తే కామెంట్ చేయండి. ఇదే మీకు నేను చెప్పుకుంటున్నాను. మీరు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని నేను చెప్పిన ఈ మాటలు ఇవి. ఓకే.